ఇక రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని ధీమా చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారేమోనని ఇప్పుడు భయం పట్టుకుంది. సర్వేల సాకుతో పలువురు సిట్టింగ్లను తప్పించిన ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రావడంతో వారు పార్టీ అభ్యర్థులకు ఓటేయరేమోనని సందేహిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే పరుగు గంగపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే ఆయన ఇప్పుడు అభ్యర్థుల 5వ జాబితా ప్రకటించేందుకు జంకుతున్నారు. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించి 26 మంది సిట్టింగ్లను మార్చేశారు. వీరిలో పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనుకోకుండా వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసి కసి తీర్చుకోవాలని వీరు భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 27 వరకు అభ్యర్థులను ప్రకటించకుండా ఆగాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్లను బుజ్జగించడానికి అభ్యర్థిత్వాలపై రీసర్వే చేస్తున్నామని, వారికి సానుకూలంగా వస్తే టికెట్లు వారికేనని లీకులు కూడా ఇచ్చారు. అయితే ఆయన మాటలు తాము నమ్మలేమని, తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపెట్టి ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం చేసి తమకు మొండిచేయి చూపారని వారు రగిలిపోతున్నారు. 58 స్థానాలకు అభ్యర్థులు వాస్తవానికి సంక్రాంతి నాటికే తుది జాబితాను విడుదల చేస్తారని జగన్ ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా 10 లోక్సభ 58 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. 58లో 26 మంది సిట్టింగ్లకు మొండిచేయి చూపించారు. వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో పలువురు టీడీపీ వైపు, కొందరు జనసేన, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా వైసీపీలో పరిణామాలను చూశాక ఒక స్థానంలో అభ్యర్థిని పోటీ పెట్టాలని భావిస్తుంది. సీట్లు దక్కని 26 మంది సిట్టింగ్లో సగం మందైనా తమకు ఓటేస్తారని ఆశిస్తోంది. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలో ఎలిజా, ఎంఎస్ బాబు, కోనేటి ఆదిమూలం సుధాకర్, గొల్లం బాబురావు, టీజేఆర్ సుధాకర్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, టి ఆర్థర్, రక్షణ నిధి, కంబాల జోగులు, కొండేటి చిట్టుబాబు, చెట్టి ఫాల్గుణ, మద్దిశెట్టి వేణుగోపాల్, ఆరని శ్రీనివాసులు, నవాజ్ బాషా, మేడా మల్లికార్జున రెడ్డి, కొలుసు పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి, జ్యోతుల చంటి, పెండం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పివి సిద్ధారెడ్డి, చెన్నకేశవరెడ్డి, మల్లాది విష్ణు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రులు గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. వీరిలో గొల్లా బాబురావు, ఆరని శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతామని జగన్ ప్రకటించారు. మిగతా వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టిక్కెట్లు దక్కని ఖరారు కాని ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎం కార్యాలయానికి వస్తున్నారు. నిన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ఉషశ్రీ చరణ్, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, కురసాల కన్నబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలనాగిరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధనలక్ష్మి, ఎమ్మెల్సీలు అనంతబాబు, కుంభా రవిబాబు వచ్చారు. అయితే వీరితో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడలేదు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి మాత్రమే మాట్లాడారు. ఎక్కువ మంది సిట్టింగ్లు తమకే టికెట్ ఇవ్వాలని, వేరే వారికో ఇస్తే అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు.
రైట్, ఇక 5వ జాబితాకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనని, ఎక్కడ ఇతర ప్రతిపక్షాలకు సంబంధించి అంటే టీడీపీకి వీళ్ళు ఓటేస్తారోనని, ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వీళ్ళందరూ కూడా అనే సందేహంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల చిచ్చు ఇంకా ఆరటం లేదు. ప్రధానంగా వైసీపీలో టికెట్లు రాని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు 5వ జాబితా విడుదలను కూడా దాదాపుగా నిలిపివేసినట్టు సమాచారం అందుతుంది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలు వస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఇప్పటికే 58 మందికి టికెట్లు నిరాకరించడం, పైగా అందులో దాదాపుగా 20 మంది తాడేపల్లి ప్యాలెస్ తో టచ్ లో లేకుండా పోవడంతో వీళ్ళంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉంది అని చెప్పి వైసీపీ ఆందోళన చెందుతుంది. అందువల్లనే 5వ జాబితా విడుదలను కూడా నిలిపివేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ రోజు కేబినెట్ సమావేశం చివరిలో ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులకు కూడా టికెట్లు నిరాకరించారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా ప్రమోషన్ ఇచ్చినట్టుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా పోటీ చేసేందుకు తిరస్కరిస్తున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఇప్పటికే ప్యాలెస్ తో టచ్ లోకి లేకుండా వెళ్లిపోయారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలు రావడం, రాజ్యసభ ఎన్నికల్లో 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈ 3 అభ్యర్థులు కూడా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, ఆర్ఎన్ శ్రీనివాసుల పేర్లు ప్రకటించినప్పటికీ కూడా ఈ 3లో కూడా ఒకరికి టికెట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక టికెట్ బీజేపీతో రానున్న ఎన్నికల్లో వాళ్ళని మచ్చిక చేసుకునేందుకు, వాళ్ళు సహకరించేందుకు కూడా ఒకరి పేరును తీసేసి బీజేపీ హైకమాండ్ చెప్పిన పేరును ప్రతిపాదిస్తారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు 3వ అభ్యర్థిని గెలవాలి అని అంటే, 3 అభ్యర్థులు గెలవాలి అంటే అందరూ ఓటు వేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఒక్కొక్క సీటుకి, ఒక్కొక్క స్థానానికి 44 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండటంతో, ఓటు వేయాల్సి ఉండటంతో ఈ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఇదే సమయంలో తెలుగుదేశం కూడా అభ్యర్థిని రంగంలో దించుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఇక అభ్యర్థుల జాబితాను, అంటే ఏదైతే అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 5వ జాబితాను ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు, అదేవిధంగా కొంతమంది తొలగింపులు, మరి కొంతమందికి ఎంపీగా పంపించడం, మరి కొంతమంది మంత్రులను డ్రాప్ చేస్తున్న నేపథ్యంలో 5వ జాబితాను విడుదల చేసి ఆ తర్వాత మొత్తం జాబితాను ఫిబ్రవరి 2వ వారం, మొదటి వారం చివరిలో ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలని చెప్పి వైసీపీ భావించింది. కానీ ఈ లోపు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 27వ తేదీన ఎన్నికలు, 8వ తేదీన షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఇక జాబితా విడుదలను నిలిపివేయాలని చెప్పి నిర్ణయించారు. అయితే నిన్న కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా పార్టీ కార్యాలయానికి, ఆ తర్వాత క్యాంప్ కార్యాలయానికి కూడా వచ్చారు. అయితే వీళ్ళెవరూ కూడా ముఖ్యమంత్రిని కలిసినట్టు మనకు సమాచారం లేదు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని కలిశారని చెప్తున్నారు. ఆయన అక్కడ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గురించి మాట్లాడి వెళ్లిపోయారు అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని తిరుపతికి కొత్త ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి రావటం, అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా చాలా మంది దొరకని నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్నంతా కూడా దీనిపై కసరత్తు చేశారని తెలుస్తుంది. ఈ రోజు కేబినెట్ సమావేశం ఉండటంతో ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా పలువురు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ సాయంత్రం ఎంఓయూ ఉండటం, ఉదయం అంతా కూడా కేబినెట్ సమావేశం ఉండటంతో ఈ రోజు కూడా ప్రకటన బయటకు వచ్చే అవకాశం లేదు. బట్ తాత్కాలికంగా ప్రకటన విడుదలని వాయిదా వేశారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద